ఆమె వెలిగించిన దీపాలు మూడవ భాగం. అప్పటికి మాధవి గుర్తొచ్చింది. దాని గోడు వినాలి, లేకపోతే గొడవ చేస్తుందనుకుని మాధవి కోసం నిరీక్షిస్తూ కూర్చుంది. మాధవి 7 గంటలకు వచ్చింది. చేతిలోని సంచిని మూల పారేసి మహా అలసిపోయిన దానికి మళ్ళీ ఉస్సూరు అనుకుంటూ కూర్చుంది. ఏం వదినా, మీ ఆయన రాలేదా? ఇంకా ఇక్కడే ఉన్నావు అంది ఎక్సెక్కమాడుతూ. అప్పుడేనా, మా ఆయన 4 రోజులు పోయాక అమ్మ వాళ్ళు వచ్చాక అంది వసుధ గంభీరంగా. మాధవి విచలితయైంది. రాత్రి పెళ్లి చేసుకున్నారన్నారే? ఓ అదా అంటూ వసుధ నవ్వింది. వీళ్ళంతేలే, ఇంతదాన్ని అంత చేసి చెబుతారు. మాధవి చూస్తున్న తీరును బట్టి ఏదో అయిందనుకుంది వసుధ. ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదులే. మరి పెళ్ళి కాకముందే పెళ్ళైనంతగా ఎందుకు చెప్పుకోవటం? తప్పు కాదు, నేను చెప్పుకోలేదుగా అంది ఆమెను తరచి తరచి చూస్తూ. నువ్వు చెప్పుకోలేదనుకో, నీ ఫ్రెండ్స్ మాట అంది మాట మార్చెయ్యాలని చటుక్కున. పోనీ గాని మా మామగారికి కాస్త ధైర్యం చెబుదు. ఈ తిండి, ఈ లైఫ్ నాకు బొత్తిగా ఇష్టం లేదు, ఇంటికెళ్ళిపోవాలనుంది. ఆయన గారేమో అన్ని పరీక్షలు చేయించుకుని వస్తారట. ఎన్ని రోజులవుతుందో ఆపరేషన్ కూడా చేస్తారట. నీకు తెలియదు కానీ వదినా, అదంతా ఒట్టి నటన. కూతురు దగ్గరికి వెళ్తారు, ఓ వారం 10 రోజులుండి చక్కగా వస్తారు. అక్కడ ఏ బాధ ఉండదు. అదెలా సాధ్యం? మీ వదినలను అడిగావా? వాళ్ళనెందుకు అడగటం? ఆయన రాగానే, ఆయన ముఖం చూడగానే తెలిసిపోతుంది, అంత ఆరోగ్యంగా ఉంటారు. అప్పుడే వచ్చిన నళిని అందుకుంది. పాపం కూతుళ్ళు సానుభూతితో సేవ చేసి ఆరగించుకునే వంటలు చేసి పెడతారు కాబోలు. మాధవి తోక తొక్కిన తాచులా లేచింది. హవ్వా, ఎంత మాట అన్నారు? ఓ వారం సేవ చేసి పంపగానే సరే? మా దగ్గర ఏళ్ల తరబడి ఉంటుంటే నేను అడుగుతాను, వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా సంవత్సరాల తరబడి ఉంటే తెలుస్తుంది. 4 రోజులు చుట్టపు చూపుగా చూసి పరామర్శించి పంపటంలో గొప్పేం లేదు. నిజమే, అస్తమానం నేను ఆయనకి చాకరీ చేస్తుండలేను, విసుక్కుంటాను. పథ్యంగా వేరుగా వండడం కష్టమే, కానీ ఏం చేయను, తప్పుతుందా? నళిని కంఠంలో ఎంతో సానుభూతి పొందుపరుచుకుంది. బాగా చెప్పావమ్మా, నిజమే. వారం రోజులు చూడటం వేరు, ఏళ్లకు ఏళ్ళు చూడటం వేరు. పోనీ ఎలాగో వచ్చారుగా, అన్నీ ముగించుకుని వెళ్తే మంచిది కాదు? ఎందుకు? ఆయనకి ఏ రోగం లేదు. అదంతా నన్ను తిప్పలు పెట్టి మా ఆయనకు దూరంగా ఉంచాలని. మంచిదే, నీ ఆగడం చూసి మీ ఆయనకు మతి భ్రమించవచ్చు అని మనసులో అనుకుంది నళిని. తెలిసినా అడిగింది, ఆ ముసలాయన మీద ఎందుకంత కోపం? జబ్బు మనిషి, పుట్టుక్కున పోతారెప్పుడో. మీకేం తెలుసు? మా వదిన చెప్పలేదేమో. మా పెళ్ళప్పుడు పేచీలు పెట్టి తాళి కట్టకముందు కొడుకును పీటల మీద నుంచి లేపుకొని తీసుకెళ్ళిపోవాలనుకున్నారు. మా వారు చాలా మంచివారు, ఉన్నత భావాలు గలవారు. స్త్రీని అలా కించపరచటం వారికి ఇష్టం లేదు, కట్నం తీసుకోవటం వారికి ఇష్టం లేదు. అన్నీ ఆధునిక భావాలే అనుకుంది. అన్నమాట నిలుపుకోవాలని వెంటనే తాళి కట్టేసి నన్ను తీసుకెళ్లారు. పుట్టింట్లోనే విడిచిపెట్టి రమ్మని ఈయన గొడవ చేశారు కానీ మా వారి హృదయం గొప్పది, ఒప్పుకోకుండా నన్ను తీసుకెళ్లారు. అలా నా గొంతు కోయ చూశారని నాకెప్పుడు ఆయనంటే మంట. అలా జరిగుంటే మాకెంత నష్టమయ్యేది? మాధవి వదినలా ఏదో దారి చూసుకోవాల్సి వచ్చేది. మీ వదినకేం? వెళ్ళి రత్నాల గంపలో పడింది. అవునులే, ఇప్పుడు కానీ ఆ రోజుల్లో చాలా బాధపడింది. అయి ఉండొచ్చు. పోనీ కానీ అదంతా జరిగి కొన్నేళ్ళయింది కదా, ఇంకా ఈ కక్షెందుకు? చెప్పటమా మానటమా అని తడపటాయించింది మాధవి. అయినా చెబితే ఏం పోయిందనుకుంది. నాకింకా పిల్లలు పుట్టలేదని ఆయనకు కోపం. అందువల్లే ఆనాడు తన నోటి వెంట ఈ పెళ్ళి వద్దు అని దేవుడు అనిపించాడట. వారి మాట వినకుండా మా వారు నన్ను పెళ్ళాడారట. అప్పుడే పిల్లలేమిటి? ఓ అంటే పిల్లలు పుట్టే వయసు మించలేదుగా, అంత తొందర ఏమొచ్చింది? తీరిగ్గా కనొచ్చులే అంది నళిని తమాషాగా. అంత తేలిగ్గా నేస్తే ఎట్లా? మా మరిదికి 2 కొడుకులు అప్పుడే. మా వారి సంపాదన, మా వాటా ఆస్తి ఏమైపోవాలని నిలదీసి అడిగింది. నళిని కళ్ళు చక్రాల్లా అయ్యాయి. లోపల మాధవి ఆలోచనల్ని ఖండించిన పైకి మాత్రం ఎంతో జాలి దయ ఉట్టిపడుతున్నలా కంఠం సవరించుకునంది. నిజమే, అవన్నీ నాకేం తెలుసు? అవన్నీ ఏమైపోవాలని? నళిని మంచి నటీమణి అనుకుని వస్తున్న నవ్వుని ఆపుకుంటోంది. వసుధలో కన్నా నళినిలో మంచి శ్రోతను చూడగలిగింది మాధవి. అందుకని ఇప్పుడు సంభాషణలో పాల్గొంటున్నవారు మాధవి, నళినిలు మాత్రమే. అయితే ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? అబద్ధం చెప్పడానికి ఏం కర్మ అంటూ ముఖం చిట్లించింది. మీ వారి సంపాదన, మీ వాటా ఆస్తి పరుల పాలైపోతుందన్న చింతతో నీకు సంతానం కావాలని కోరుకోవటం తప్ప నీకు పిల్లలపై అంత ఆశ ఉన్నట్టు లేదే? మాధవికి కోపం వచ్చేసింది. వసుధ నవ్వు ఆపుకునే నిమిత్తం
అనవసరంగానే ముఖాన్ని తుడుచుకుంది. ఆశ ఎందుకు లేదు? పిల్లలు కావాలని కోరుకోని స్త్రీ అసలు లోకంలో ఉండదేమో. స్త్రీకి కోరిక ఉండటం సహజం కాబట్టి దాన్ని చెప్పలేదు. ఆస్తి మాట ఎత్తాను, అంతట్లోకే మీరంత మాటనొచ్చా? అనకూడదు, తప్పే అంటూ చెంపలేసుకుంది. ఏదో తోచిందామెకు. వెంటనే అంది, పోనీ నువ్వు మీ మామగారిని దయతో చూస్తే, ఒకవేళ దేవుడు కనికరించి నీకు సంతాన ప్రాప్తి. ఏమండోయ్ నళిని గారు, నేను ఆయన్నేం రాచి రంపాన పెడుతున్నానని అసలు మీకేం తెలుసు? నాన్న డబ్బు పంపుతుంటే చదువుకుంటూ, రోగుల్ని బాగు చేస్తూ, వీలైతే చంపుతూ, రోగిష్ఠులలో మునిగి చచ్చే మీకు సంసారం మహాసాగరమని ఏం తెలుసు? నేను ఇల్లు విడిచొచ్చాను. ఆయనకు భోజన వసతి లేదు, హోటల్లో తినాలి. వారి ఆరోగ్యం పాడవదు. ఈ ముసలాయనతో నేను ఇక్కడ చేయగలిగింది ఏమీ లేదు. వెళ్ళిపోదామనుకుంటున్నాను. ఇది తప్ప? ముసలాళ్ల రోగం బాగు కావాలని ఆరోగ్యవంతుల ఆరోగ్యం పాడు చేయమంటారా? అంది కస్సుమని లేచి. అది ఒక పాయింటే. మరి నళిని నోరు తెరుచుకొని ఆ వాదనను విన్నది. అసలు అతన్ని వదిలేసి వెళ్ళినా బాగుంటుంది. హాయిగా ఏ గొడవ లేకుండా అతడు ఆపరేషన్ చేయించుకొని మిగతా చెకప్ చేయించుకుని వెళ్ళిపోవచ్చును. ఈమె బెడద ఉంటే ఏ పని, ఏ చికిత్స కాదు. ఏదో ఇంత దూరం వచ్చారు, పోనీ అన్నీ ముగించుకొని వెళ్తే నయం కాదు మాధవి అంది అనునయంగా వసుధ అందించింది అందుకుని. నళిని అంది, అసలు నువ్వు ఇక్కడెందుకమ్మా? వెళ్ళిపోక నర్సులు ఆయాలు చూసుకుంటారులే. నువ్వుండి చేసేది మాత్రం ఏముంది? అయ్యో, ఆ తెలివి నాకు లేదా ఏమిటి? ఆయన నేనొక్కతిని వెళ్తే ఒంటికాలి మీద లేవరు. అసలు మీకేం తెలీదు. తండ్రి గారంటే ఆయనకంత ఆపేక్ష, గురి. నాకు కొన్నిసార్లు ఆయన తీరేమిటో అర్థం కాదు. ఓసారి అడిగేశాను, పెళ్ళప్పుడు ఎదిరించారే, ఇప్పుడు ఇంత ప్రేమ ఒలకబోస్తారేమని. మరట అది స్వవిషయమట, అందులో ఎవరికీ చోటు లేదట, అందుకని ఎదిరించారట. కానీ మిగతా విషయాల్లో తన తండ్రిని ఎప్పట్లాగే గౌరవించి మన్నిస్తారట. నళినికి అతడి జవాబు నచ్చింది. మరీ నిజమే. తండ్రిని తల్లిని సన్మానించి వృద్ధాప్యంలో వారికి ఆదరణ కలిగించటం తన విధి. వినగా గోపికి కొన్ని సిద్ధాంతాలున్నాయని తెలుస్తోంది. తండ్రికి ఇవ్వవలసిన స్థానం తండ్రికి, భార్యకి ఇవ్వవలసిన స్థానం భార్యకు ఇచ్చాడు. పర్వాలేదు, మాధవి వెళ్ళిపోతేనే మంచిదని నిర్ధారణ చేసుకున్నారు. మరుసటి రోజు పొద్దుట మాధవి మామను పలకరించడానికి వెళ్ళి తామంతా ఉండగా మాధవి అక్కడ ఉండటం అనవసరమని నచ్చజెప్పారు. నిజమే, వసుధ ఎవరో కాదు, మాధవి వదినే. ఆ సాయంత్రం బండికి మాధవి వెళ్ళొచ్చునని ఆయన అనుమతిచ్చారు. మాధవి ఎంతో ఆనందించి కొన్నాళ్లపాటు రోగిష్మామ లేకుండా ఇంట్లో హాయిగా ఉంటుందని ఆశపడింది. మనసులో ఈ ఆనందం కలిగిన వెంటనే వసుధను పట్టుకుంది. అన్నయ్యను చూపవా వదినా అని. సాయంత్రం చూద్దుగానిలే అని తప్పుకుని తన పని మీద వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం హాస్టల్కి రాగానే కబురంది అత్యంత ఆశ్చర్యపడింది వసుధ. తన తండ్రి పెద్దన్నయ్య వచ్చారట. ఎందుకు? తన ఉత్తరం అంది ఉండదు, ఇవాళ అందుతుంది. ఇంత అర్జెంటుగా ఎందుకు వచ్చారు? తన తండ్రి ఆరోగ్యం బావులేదేమో. ఈ ఆలోచన రాగానే ఎంతో ఆందోళన పడింది. మొన్ననే చూసొచ్చింది, బాగానే ఉన్నారు. ఒకవేళ అన్నయ్యకేమో. ఎంతో ఆందోళనతో వాళ్ళ కోసం వేచి ఉంది. తను కాబోయే డాక్టర్, తన కాబోయే భర్త గొప్ప మేధావి కనుక ఇట్టే చికిత్స చేసి పంపగలరు. ఎంత మంచి ఉన్నా ఈ రోగాలు మాత్రం రాకూడదు బాబు అనుకుంది. తండ్రిని అన్నని చూసి మనసు స్థిమితపడింది. ఇద్దరు ఆరోగ్యంగానే కనబడుతున్నారు. కాస్త అలసిన ముఖాలు. ఎదురెళ్ళి నవ్వుతూ పలకరించింది. ఏం నాన్న ఇలా వచ్చారు? నా ఉత్తరం అందిందా అప్పుడే? అన్నా తండ్రులు ముఖాలు చూసుకున్నారు. ఏం ఉత్తరం? అందలేదే. ఏం రాసావేమిటి? పోనీ గాని మీరిలా సడన్గా ఎందుకు వచ్చారు అంది. ఏదో ఉందని. నీకు పెళ్ళిందని తెలిసి ఇలా వచ్చాం. ఏమిటి సంగతి? నిజమేనా వసుధా? తండ్రి అనునయంగా అడిగాడు. ఆమె అందమైన కనుబొమ్మలు సన్నగా ముడిపడినాయి. ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు అని అడుగుతూనే ఆమె కనుబొమ్మలు ముడివిడి ఏదో సత్యం స్ఫురించగానే ఓహో అంది. అది మాధవి పని అని తేలిపోయింది. మాధవి మీద కోపం ముంచుకొచ్చింది కానీ తమాయించుకుంది. పెళ్ళింకా కాలేదు నాన్న, ఇక చేసుకోబోతున్నాం, ఆ మాటే రాశాను అంటూ వేలికున్న ఉంగరాన్ని తిప్పుతుంటే ఆమె ముఖం ఆనందంతో వెలివిరిసింది. అవును, వసుధ మారిపోయింది. ఏమిటో అది ప్రేమ మహత్యం కాబోలు. ఆ ముఖంలో అంత కళ, అంత పరిపూర్ణత్వం, అంతటి ఆనందోత్సాహం ఇంతకు మునుపు లేవు. ఇప్పుడు చూస్తున్న వసుధ పూర్వం వసుధకు భిన్నంగా ఉంది. ఏవేవో అనాలని, అడిగేసెయ్యాలని, భగ్గున మండిన హృదయాన్ని నెమ్మదిపరుచుకోవాలని వచ్చిన వాళ్ళు నోళ్లు మూసుకుపోయాయి. ఏమిటమ్మా అసలు ఇంతటి పుకారు ఎలా పుట్టింది? ఆయన నాకు మాట ఇచ్చి ఈ ఉంగరం ఇచ్చారు. చాలామంది పెళ్ళే అయిందనుకున్నారు. అంతే అంది అతి మామూలుగా. ఎవరతను? ఏం పేరు? వారు మా సర్జన్ ప్రొఫెసర్, ఇక్కడే పనిచేస్తున్నారు. పేరు రాజేంద్ర.
ఇంటి పేరేమిటో తెలీదు, అడగలేదు. ఏ ఊరివాడు? అది తెలీదు. ఇక్కడికి రాకముందు అమెరికాలో ఉన్నారు. ఇంటర్ పాస్ అవగానే వెళ్ళిపోయారట. తల్లిదండ్రులు ఎక్కడుంటారు? న్యూయార్క్లో. ఏ కులస్తులు? వసుధకు నవ్వొచ్చింది. నిజమే, అతడెవరో తనకు తెలియదు. అసలు ఆ ప్రశ్న వెయ్యాలని, ఆ విషయం తెలుసుకోవాలనే తోచలేదు. అదంత ముఖ్యంగా తోచలేదు. అసలు ఆ ప్రసక్తి ఎందుకు? తెలీదు నాన్న, అడగలేదు. అడగాలన్న ధ్యాసే లేదు నాకు. ఆయనకు నా గురించి తెలుసో లేదో. అన్నా తండ్రి పరస్పరం చూసుకున్నారు. ఇదేదో వింతగా ఉంది. దీన్నే కాబోలు గుడ్డి ప్రేమ అంటారు. మరి కాకపోతే ఏ వివరాలు తెలుసుకోకుండా ఎలా ఒప్పుకుంది చెప్పమా అని విస్తుపోయారు. అదే గట్టిగా అడిగారు. ఎందుకలా తొందరపడ్డావని. తొందరేం లేదే. 6 మాసాలు గడిచాయి. పోనీ ఒక్క మాట మన ఇంటికి పంపకపోయావా? ఆ వివరాలన్నీ మేమడిగి తెలుసుకునే వాళ్ళంగా. అన్నముఖం చిరాకుతో చిటపటలాడింది. ఆ వివరాలతో మనకేం పని? చేసుకునేది ఆయన, నేను. మన ఇంటికి రావాలనే అనుకున్నాను కానీ తలమునకలయ్యేంత పని ఆయనకి. ఉత్తరం రాసి మిమ్మల్ని పిలిపించమని మరీ చెప్పారు. అమ్మకు వైరిచ్చి పిలిపించండి. మీ ముగ్గురి సమక్షంలో పెళ్లి చేసుకుంటే మాకు తృప్తిగా ఉంటుంది. మీకిష్టమేనా? ఏమైనా అభ్యంతరం ఉందా? పెళ్లి చేసుకోనా? ఇటువంటి ప్రశ్నలేవి ఆమె నోటి నుంచి రాకపోయేసరికి వారిద్దరికీ ఆశ్చర్యం వేసింది. వసుధ చిన్నది కాదు, పెద్ద డాక్టరమ్మ. అంతేకాదు, ఆమె పూర్తిగా మారిపోయింది. స్వతంత్రురాలు. ఇది జరక్క ముందొక్క మాట రాయకపోయావు. అసలు రాయటానికి వ్యవధేది? అంతా చిటికలో నిర్ధారణ చేసుకున్నాం అంటూ ఉంగరపు వ్రేలు చూపించింది. ఆ ఉంగరంలోని తళుకు చూసి వారు ఆనందించారు గాని ఆమె చేతల్ని ఖండిస్తూ అన్నాడు తండ్రి. మేమందరం ఉండగా నువ్విలా నీ దారి నువ్వు చూసుకోవడం మంచిది కాదమ్మా. మా కోసం ఆగవలసింది. ఆగాంగా నాన్న. లేకపోతే ఈరోజే పెళ్లి చేసుకునేవాళ్ళం. లాభం లేదు. వసుధకు తన చేతల్లో ఏ లోటు తప్పు కానరావటం లేదు. ఏది అడిగినా మొదటి జవాబుకే తిరిగి వస్తోంది. మేం ముందతన్ని చూసి మాట్లాడాలి. అన్ని వివరాలు కనుక్కోవాలి. నువ్వు మా విషయం ఆలోచించలేదు. ఇంటికెళ్ళి నీకు పెళ్లి జరిపించొచ్చామని మన వాళ్ళకి, ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పామనుకో, వారన్ని వివరాలు అడగరు. మీలాగే మేము తెలీదు, ఏమో చేసుకున్నది వాళ్ళిద్దరూ, అవన్నీ మాకు అనవసరం అన్నామనుకో, ఇంకేమైనా ఉందా? మాకు పిచ్చి పట్టిందనుకుంటారు. నవ్వుతారు. వేలెత్తి చూపి ఎగతాళి చేస్తారు. అందుకోసమైనా అడగాలి. ఏమిటో అసలు వివరాలు. ఇంతకన్నా మీకేం కావాలి? కులగోత్రాలేగా. అవి సరిపడకపోయినా మేము చేసుకోక మానం. అదొక అడ్డు కానే కాదు. రెండో పెళ్ళి అన్నావు, ఒక కొడుకు అన్నావు. మొదటావిడ చనిపోయిందన్న నమ్మకం ఏమిటి? పెళ్ళాడిన తర్వాత నిన్ను కూడా తీసుకెళ్తాడా? లేక 4 రోజులు ముచ్చట తీరాక నిన్ను విడిచి వెళ్ళిపోతాడా? అవి నేను అడగలేదు కానీ ఇక్కడ వారి టర్మ్ అయ్యాక వారితో వెళ్ళిపోతాను. అది సహజమే కదా. వేరే అడగాలా ఏమిటి? అంది గంభీరంగా. అయితే అతగాడితో మాట్లాడనే వద్దంటావు. ఏమిటి నీ వరుస? ఎన్నడూ లేనిది అన్న గొంతులో కాఠిన్యం కానవచ్చింది. అతడి వైపు జాలితో చూసింది. అన్నయ్య, ఎన్నో విషయాల్లో నన్ను సహించావు, నాకు ప్రోత్సాహం ఇచ్చావు. అణువణువున జీర్ణించుకుపోయిన మన దురాచారాలను ఖండించి నా పట్ల ఎంతో ఉదారంగా వ్యవహరించావు. ఈ విషయంలో అంత విశాల దృక్పథంలో ఉన్న నువ్వు ఎందుకిలా సంకుచిత స్వభావం చూపుతున్నావు? నేనేం చేయకూడని పని చేయటం లేదన్నయ్యా. మీకు రాశాను. పెళ్ళి మీరొచ్చాకనే చేసుకోవాలని ఆగాను. ఇంతకన్నా నేనేం చెయ్యాలి అని అన్న కళ్ళల్లోకి ప్రసన్నంగా చూసింది. ఆ దృక్కులను చూస్తూ అతడు తన తొందరపాటుకు బాధపడ్డాడు. వారితో మాట్లాడండి, కానీ పురాణకాలపు మనుషుల్లా మాట్లాడకండి. వారి హృదయాన్ని కనిపెట్టి ఎంతో చాకచక్యంతో మీరు కనుక్కోవాలనుకున్న విషయాలన్నీ కనుక్కోండి. కానీ ఏ విధంగానూ వారి మనసు కష్టపెట్టవద్దు. వసుధా, నువ్వు చిన్నపిల్లవి కావు. అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలిసిన ప్రతిభాశాలివి. నీ హృదయం లోతైనది. ఇన్నాళ్ళు ఆగావు. ఏ చీకు చింత లేకుండా నీ భవిష్యత్తు మలుచుకున్నావు. ఇప్పుడు పెళ్లాడబోతున్నావు. ఈ పెళ్లి వలన నీ హృదయం ఏమాత్రం గాయపడినా మేము సహించలేం. మేము నీకు సరైన వరుణ్ణి తేలేకపోయినందువలననే నీకు ఈ విధమైన పాటలొచ్చాయని అనుక్షణం మేము చింతిస్తూ ఉంటాం. అందువలననే ఈ ఆసక్తి. అంతేగాని అతడి మీద మాకెటువంటి అభిప్రాయం లేదు. నువ్వు చెప్పినట్లు అతి జాగ్రత్తగా మసలుతాంలే, నువ్వేమీ కష్టపెట్టుకోకు అని అనునయ వాక్యాలు చెప్పాడు. ఆ సంయమనం ఆమెకు నచ్చింది. సాయంత్రం వస్తారు, మిమ్మల్ని పరిచయం చేస్తాను, ఇక వచ్చేస్తారు అంది. అతడి కోసం వేచి ఉన్నంతసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్నారే గాని ఆమె పెళ్లిని గూర్చి ఎవరు ఇక మాట్లాడలేదు. వారి సంభాషణ మాధవి మీదికి మళ్ళింది. మాధవి పేరెత్తగానే వసుధ ముఖ కవళికలు మారిపోయాయి. మాధవికి వచ్చిన కష్టమేం లేదంటూ వారిని గూర్చిన విషయాలన్నీ తనకు తెలుసున్నంత వరకు చెప్పింది. అయితే మాధవి కూడా మారిపోయిందన్నమాట తండ్రి ముఖంలో కాస్త నవ్వు కానొచ్చింది.
ఆ కూడా మాటలోని అర్థం గ్రహించిన వారిద్దరూ నవ్వకుండా ఉండలేకపోయారు. కుక్కను సింహాసనం మీద అలా ఉంది, లేకపోతే లక్షణంగా ఉండక ఇదేం పాడుబుద్ధి అన్న తన అసహ్యాన్ని వెలిబుచ్చాడు. ఇంకా ఆ గోపినయం మరొకరైతే, నీ విషయంలో నా బాధ్యత నెరవేర్చాను, మా నాన్న పట్ల నీ బాధ్యత నువ్వు నిర్వహించడం లేదు కాబట్టి అని ఏదో చేసేవాడే, పోనీ దాన్ని అదుపులో పెట్టుకున్నాడు. ఈ రాత్రికి వెళ్ళాలని, ఎందుకు మాతో వస్తుందిలే, ఒక్కటి ఎందుకు వెళ్ళటం? ఇలా కొనసాగుతున్న సంభాషణ మాధవి రావడంతో కట్టుబడింది. ఓ కవరు వసుధ చేతిలో పెట్టి నళిని ఇమ్మంది అని మామ బావల్ని పలకరించింది. నీ వైర్ అందుకుని ఉన్నపళంగా బయలుదేరొచ్చేశాం. ముందు వెనక ఆలోచించకుండా విన్నది విన్నట్లు వైరిస్తే ఎలాగమ్మాయ్? అవునా కాదా అని నిశ్చయంగా తెలుసుకోనక్కర్లేదా? ఇంకా పెళ్ళే కాలేదు, నువ్వలా తొందరపడకూడదు. వసుధ అందులోని ఉత్తరం చదివింది. డార్లింగ్, నువ్వు నా రూమ్కి రా, చాలా పనుంది. రాజేంద్ర ఉత్తరాన్ని మడుస్తూ నిట్టూర్చింది. ఆయన రావటం లేదు, నేను వెళ్ళి పిలుచుకొస్తాను, కూర్చోండి అంటూ వెళ్ళిపోతూ అంది. అసలు ఈ 2 రోజుల నుంచి ఏ ఒక్క విషయం మాట్లాడుకోవటానికి వ్యవధే లేదు. వెళ్తున్న కూతుర్ని చూస్తున్నారాయన. మాధవికి సమయం దొరికింది. మామయ్య, అవలేదన్న మాటే గాని మిగతావన్నీ కుదుర్చుకున్నారు, త్వరలో పెళ్లి చేసుకుంటారట. అవును, అదే చెప్పింది. మీ అత్తయ్యను పిలిపించాలి, బహుశా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవచ్చు. కొడుకు మాటల్ని ఆయన ఖండించడం లేదు, అవునని తలూపనూ లేదు. దానికి మాధవి మరింతగా ఆశ్చర్యపడింది. మావయ్య, ఈ వివాహానికి సమ్మతిస్తున్నారన్నమాట. హవ్వా, ఏమైనా ఉందా? అతన్ని గూర్చి ఎవరికీ ఏమీ తెలియదే. మాధవికి అకారణంగానే ఈర్ష్యగా ఉంది, ఏదేదో వాగింది. వారిద్దరూ పరధ్యానంగా ఉన్నారు. ఓ గంటసేపు చూశారు. వసుధ రాలేదు, వాళ్ళు హోటల్కి వెళ్ళిపోయారు. వసుధ తిరిగొచ్చేసరికి రాత్రి 9 గంటలైంది. భోంచేశావా? నళిని ప్రశ్నించింది. ఇద్దరం వెళ్ళి బయట తినొచ్చాం. రాజేంద్ర వేళ్లకు తినటం లేదు. పనుంది తర్వాత అంటే నేనే బలవంతం చేసి తీసుకెళ్లాను. అన్నయ్య వాళ్ల కోసం గంట క్రితం వచ్చాం, వెళ్ళిపోయినట్లున్నారు. చూసి వెళ్ళిపోయారు. ఎంతసేపని ఎదురు చూస్తుంటారు? వదిన ఎంతో దిగులు పడుతున్నారు. నువ్వు గాని పప్పులో కాలేయటం లేదు కదా? వసుధను గుచ్చి అడిగింది. దానికి జవాబు వసుధ ఇవ్వలేదు. నళిని చటుక్కునంది. వారంతగా దిగులు పడుతుంటే నువ్వు సముదాయించలేకపోయావు. వారికి తాళం వేస్తూ కన్నీరు తుడుచుకున్నట్లున్నావు. మీ ఆయన భార్యని అని అనిపించుకోవద్దు? నీలేసి అడిగింది. నేనేం సర్ది చెప్పను. అతని గూర్చి నాకేం తెలుసు కాబట్టి నేను పర్వాలేదంటాను. అతని గూర్చి నీకేం తెలియాలంట? వసుధకు కాబోయే భర్త మంచి సర్జన్. వసుధకు అన్ని విధాలా తగినవాడని తెలుసుగా. నాకేం తెలుసు? వదినకు తగినవాడని నేనెలా చెప్పగలను అంది ఉద్వేగంతో. నీ గురించి మీ ఆయనకేం తెలుసు కాబట్టి గబగబా తాళి కట్టాడు రెట్టించింది నళిని. ఓహ్, దానికి దీనికి సంబంధం ఎక్కడుంది? నేను తెలియకపోయినా మా నాన్నగారి గూర్చి మా కుటుంబాన్ని గూర్చి వారికి తెలుసుగా. అంతే మరి, మీ వాళ్ళందరినీ గూర్చి తెలుసుకున్నాడు కానీ నీ స్వభావాన్ని మాత్రం తెలుసుకోలేకపోయాడు. తనేదో ఘనకార్యం చేస్తున్నట్లు వారి తండ్రిని ఎదిరించి నీ మెడలో తాళి కట్టాడు. దానికి ఆయన అనుభవిస్తున్నాడుగా. అనుక్షణం అతడి తండ్రిని కష్టపెడుతున్నారు. అనరాని మాటలు అంటున్నావు. అతనిపై కక్ష కొద్దీ అతనికి సుఖం లేకుండా చేస్తున్నావు. చివరికి చికిత్స కోసం వచ్చిన వాణ్ణి చికిత్స పొందకుండానే తీసుకెళ్లాలనుకుంటున్నావు. అతడికి తగిన భార్యవు కావు మాధవి నువ్వు. విభిన్న మనస్తత్వాలు గల మీరిద్దరూ కలిస్తే ఒకే మనస్తత్వం గల వీళ్ళిద్దరూ 6 నెలలు ఒకరినొకరు అర్థం చేసుకున్నవారు. కలవటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. నళిని చెప్పనివ్వకుండా అడ్డు తగలబోయింది కానీ ఈసారి మాధవిని వసుధ ఎదుర్కొన్నది. అవునే మాధవి, మీ ఆయన చాలా ప్రతిభాశాలి అని, గొప్ప సంఘ సంస్కర్త అని, తాను ఏర్పరచుకున్న సిద్ధాంతాలను ఆచరణలో పెడుతున్న ఆదర్శవంతుడని, స్వతంత్ర భావాలు కలవాడని, ఆడి తప్పనివాడని గొప్పగా చెప్పుకుంటావు కదా. మరి రాజేంద్ర గారు కూడా అలాంటి వారే ఎందుకు కాకూడదు? పోనీ నేనెందుకు అలాంటి దాన్ని కాకూడదు? ఒకరిలో నీకు నచ్చిన ఈ గుణాలు ప్రవర్తన మరొకరిలో చూస్తే ఏవగింపు ఏ కారణాన కలుగుతోంది? ఒక వ్యక్తిని చూస్తే అకారణంగానే ఏవగింపు కలుగుతుంది. మరొకరిని చూస్తే వారి ఎడల సదభిప్రాయం కలిగి వారితో స్నేహం చేయమన మనసవుతుంది. ఇది సృష్టి సూత్రంగా ఏర్పడింది. దీనికి ఫలానా కారణమని గట్టిగా చెప్పలేం. ఎదుటివారి వ్యక్తిత్వమే అలాంటిదో లేక మనం వాళ్ళని చూసే తీరులోనే ఉన్నదో చెప్పలేం. ఒకరి రూపాన్ని మన హృదయ పలకంపై అలికివేసినట్లు చిత్రించుకుంటాం, మరొకరిని పంచరంగుల వర్ణచిత్రంలా అతి సుందరంగా చిత్రించుకుంటాం. నువ్వు చెప్పు, ఆనాడు గోపాల్ని గురించి నీకేం తెలుసు? కాబట్టి వస్తావా మాధవి అనగానే చెంగును లేచి పరిగెత్తావు. అతన్ని అనుసరించాలని నీకెవరు చెప్పారు? ఆ క్షణంలో అమ్మా నాన్న అనుమతి కోసం నువ్వు చూడలేదే. నీ హృదయం ఆ క్షణంలో అతడికి అర్పించేశావు. అతడు నిన్ను ఆకర్షించాడు. ఆ విధంగానే మా విషయంలో ఎందుకు జరగకూడదు? రాజేంద్ర
నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను, నాతో వస్తావా అంటే ఊ అన్నాను. ఇందులో నిరసించదగ్గదేమున్నది? పెళ్ళే అయిందనుకో, ప్రథమంగా నువ్వే ఆనందించాలి. ఎందుకంటే ఒక విధంగా మేము మీరు ఒకే కోవకు చెందిన వాళ్ళం. సంఘాన్ని ఎదిరించటం సులభం కాదు. ఎదిరించి ముఖమెత్తుకుని తిరగటం అంతకన్నా సులువు కాదు. తలెత్తుకుని తిరుగుతూ ఓడిపోతే అలాగే తలెత్తుకుని తిరగటంలోనే మనిషి గొప్పతనం ఉంది. సంఘం పాడే పాటకు తాళం వేయటం ఎంతో అవివేకం. అయినా వేస్తూనే ఉంటాడు. ఆ పాటలోని అపశృతిని వేలెత్తి చూపితే ఖండిస్తారు. మనలాంటివారు, గోపాల్, రాజేంద్ర లాంటి వాళ్ళు ఆ అపశృతిని సరిదిద్ది ఆ పాటలో మాధుర్యాన్ని నింపుతారు. మాధవి మౌనం దాల్చి అన్నీ విన్నది. ఏమని జవాబు చెప్పాలో ఆమెకు తట్టలేదు. అంత సులభంగా ఒకరికి లొంగే మనిషి కాదు. నళిని, వసుధ అన్న మాటల్ని ఆమె ఆమోదించలేదు. తనకు గోపాల్కు ఉన్న బంధం పవిత్రమైనది. వీరిద్దరూ ఇంకా ప్రేమికులే. తనంతగా నిరసించటమేమిటి? ఎంతో విడ్డూరమనిపించింది. చివరికి ఉద్రేకంతో చకచక మాట్లాడింది. పెళ్ళయిందని అంతా అంటే వైరిచ్చాను. అందులో తప్పేముంది? నేనేం పరాయిదాన్నా? అయినవాళ్లం కాబట్టి కొంపలు అంటుకున్నాయనుకుని దీని అంతు కనుక్కోవాలని వైరిచ్చాను. నువ్వు రాశావులే. ఒకవేళ రాయకపోతే నన్ననరు. అక్కడున్నావే, ఒక్క ముక్క రాశావు అని. నా జాగ్రత్త నాది. అంతా సవ్యంగా జరిగితే ఏ చిక్కు లేదు. అందులో ఏదైనా లోటు కనిపిస్తే నన్ననరు. ఆమె మాటల్లో కొంత యథార్థత లేకపోలేదు. కానీ మాధవి చేతలకి వసుధ చిన్న హృదయంతో అంది. నన్ను చిన్ననాటి నుంచి ఎరుగుదువు. నా స్వభావం నీకు తెలుసు. ఆశయాలకు ఆచరణలకు తేడా లేకుండా నా జీవితం డాక్టర్ చదువు సాగిస్తున్నాను. పెద్దవాళ్ళకి ఇవ్వవలసిన స్థానం ఇచ్చాను. నాపై నీకెంతో గురి, విశ్వాసం. అటువంటి దానవు నా గురించి అంత తేలిగ్గా ఎలా చెప్పావు? నీ మనసు ఎలా ఒప్పింది? ఒక్క మాట నన్ను అడగలేకపోయావు? సంతోషంగా చెప్పేదాన్నే. మా గురించి విషయం అట్టుడికినట్లు ఉడుకుతోందని అన్నావట. అది నిజం కాదని నీకు తెలుసు. ప్రతి ఒక్కరూ తమ ఆనందాన్ని వెలిబుచ్చి తమ శుభాకాంక్షలు అందజేస్తున్నారు. నువ్విలా మా అన్నకు, నాన్నగారికి దుష్ప్రచారం చేయటం బాగులేదు. ఇప్పుడే అన్నయ్య చెప్పాడు. ఈ వివాహం తప్పించటానికి మాధవి మీ ఇద్దరి మీద ఏదేదో చెబుతోంది. ఏమిటిది అని. అదంతా గోపాల్ నిన్ను చేసుకున్నందువల్ల వచ్చిన దురవస్థ అని చెప్పాను. పోనీ మాధవి, ఇప్పటికైనా కాస్త కళ్ళు తెరు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు, తెలుసుగా. నా కోసమే కాబోలు ఆయన సముద్రాలు దాటి 10,000 మైళ్ళు ప్రయాణం చేసి వచ్చారు. అది విజిటింగ్ ప్రొఫెసర్గా. ఇందుకే కాబోలు ఆ రోజు ఆ రామారావు పీటల మీద నుంచి లేచిపోయింది. జీవితం అనే పజిల్లో వివాహం అనే ముక్క మన దగ్గరుండదు. దాన్ని దేవుడు వరుడి చేతిలో పెట్టాడు. అతడు తెచ్చిన ముక్కతోనే పజిల్ పూర్తవుతుంది. మాధవి మారు మాట్లాడలేదు. వాళ్ళు ఒకటి, ఎవరెలా పోతే తనకేం అనుకుంది. ఎన్నడూ లేనిది మామగారిని పలకరించాలని వెళ్ళిపోయింది. ఆ టైంలో ఆమె వెళ్ళటం చూసి ఇద్దరూ నవ్వుకున్నారు. ఇలాంటి వాళ్లే తాము బాగుపడరు, ఎదుటివారు బాగుపడుతుంటే చూసి సహించలేరు అని దీర్ఘంగా నిశ్వసించింది వసుధ. మరుసటి రోజు వసుధ సరాసరి హాస్పిటల్కి తీసుకెళ్ళింది అన్నని, తండ్రిని. ఆ రోజు తను సర్జన్స్ మీటింగ్లో మాట్లాడాలి. అందుకే కాబోలు కాస్త శ్రద్ధగా డ్రెస్ చేసుకొచ్చాడు. తెల్లవారు 7:30 అయింది. వాళ్ల పనులు ప్రారంభించలేదు. వెళ్ళి తలుపు తట్టింది. కాబోయే భార్య అలా తడుతూ నుంచోవటమేమిటి? ఎంతో విడ్డూరమనిపించింది. తండ్రి అన్నలు కనుబొమలు ఎగరేసి చూద్దాం అన్నలు అన్నట్టు తలుపు కేసి చూస్తున్నారు. కమిన్ అనే మాట విని ఆమె లోపలికెళ్తూ రమ్మన్నట్టు సైగ చేసింది. ఇదేమిటి? అన్నలు ముఖాలు మార్చుకుని వెళ్ళారు. గుడ్ మార్నింగ్ సార్ అంది మెల్లగా. మార్నింగ్ అన్నాడు తలెత్తకుండానే. అతడి బల్ల మీద కొన్ని వందల ఫోటో మైక్రోగ్రాఫ్స్ ఉన్నాయి. వాటిలో నుంచి కొన్ని ఏరి పక్కన పెడుతున్నాడు. పెట్టిన వాటిలోంచి మరికొన్ని తీసేస్తున్నాడు. సింగిల్ బ్రెస్టెడ్ కోట్ హ్యాంగర్కు తగిలించుంది. మంచులా అంత స్వచ్ఛమైన తెలుపు షర్ట్ వేసుకున్నాడు. ముందర మట్టి రంగు సూట్కి తగిన టై కట్టుకున్నాడు. దాదాపు 6 అడుగుల భారీ విగ్రహం. అతడిలోని టీవీ సంపూర్ణత్వం ఉట్టిపడుతున్న అతడి తీరు చూడగానే అతన్ని అడగాలనుకున్న ప్రశ్నలన్నీ అటెటో పోయినాయి. వాటిని వెతుక్కుని తెచ్చుకునే పరిస్థితిలో లేరు. అతడి సమక్షంలో వారు అణువుల్లా ఫీల్ అయ్యారు. వసుధ పిలవనూ లేదు. అతడు తలెత్తి చూడనూ లేదు. కొన్ని క్షణాల అనంతరం ఎస్ అన్నాడే గాని తన పని మానలేదు. ఇలాంటివాడు ప్రేమలో ఎలా పడ్డాడా అని వీరిద్దరూ తల మునకలయ్యేలా ఆలోచిస్తున్నారు. అటువంటి వాటికి తీరికే ఉన్నట్టు లేదు. ఎంత దీక్షగా చూస్తున్నాడు వాటివైపు. సార్, మా నాన్న అన్నయ్య వచ్చారు అంది అతి నమ్రతతో. ఆమెలో విసుగుదల లేదు. మా తండ్రి అన్న వచ్చి నించుంటే మరీ అంత పట్టనట్లు ఆ నిర్లక్ష్యం ఏమిటని ఆమె బాధపడినట్లు లేదు. వాట్ డాక్టర్ అంటూనే తను ఫోటోలు చూస్తున్నాడు. అతనికి తపోభంగం కలగకూడదన్నట్లు వసుధ అలా నుంచుంది.
అతను కొన్ని ఫోటోలు ఏరి పక్కన పెట్టి ఎంతో తృప్తికరంగా నిట్టూర్చి దట్ విల్ డూ అని నిదానంగా నుంచున్నాడు. ఎదుట నుంచున్న ప్రేయసిని చూసి అత్యానందంతో వసుదా నువ్వా అంటూ చెయ్యందుకోవాలని దగ్గరగా రాబోతున్న వారి తలంపులు గ్రహించి అంది. నాన్న అన్నయ్య వచ్చారు. ఓహ్ ఐఎమ్ సారీ అని పక్కగా నుంచున్న వారి వైపు చూసి చేతులెత్తి నమస్కరిస్తూ అన్నాడు. క్షమించాలి, చాలా ముఖ్యమైన కేసును గురించి ఇవాళ మీటింగ్లో చర్చించాలి, బిజీగా ఉన్నాను, కూర్చోండి అన్నాడు. వారు ప్రతి నమస్కారం చేసి పర్వాలేదంటూ సుఖాసీనులయ్యారు. ఇవాళంతా మీరు దొరకరని తీసుకొచ్చాను, రాత్రి చెప్పానుగా. గుర్తుంది, ఇంత తెల్లవారు పిలుచుకొస్తావనుకోలేదంటూ నవ్వాడు. రాజేంద్ర పెద్ద సర్జన్ నుండి పెళ్లికొడుకులా మారిపోయాడు. అతడు వసుధను చూస్తున్న తీరును బట్టి అతడు ఆమెను ప్రేమిస్తున్నది యథార్థమే అనుకున్నారు. ఏమండి, ఇండియాలో ఎంతకాలం ఉంటారు? తండ్రి ఎలాగో అలాగా ప్రశ్నల జాబితాను గుర్తుకు తెచ్చుకున్నాడు. 2 ఏళ్లకని వచ్చాను, మరో సంవత్సరం ఉండొచ్చు, నమ్మకం లేదు. మా బాపుకు 10 ఏళ్ళు, వాడిని చూడాలనుంది. వాళ్ళ కొత్త మమ్మీని చూడాలట. నిన్ననే ఉత్తరం వచ్చింది. అయితే నన్ను అడక్కముందే నా గురించి వాడికి రాశారా? అవును, నువ్వున్నావని రాశాను. తప్ప? అతడు నిలేసి అలా అడిగితే వసుధ నవ్వకుండా ఉండలేకపోయింది. నా వాలెట్లో వాడి ఫోటో ఉంది, తీసి చూపు. వాళ్ళమ్మ ఫోటో కూడా ఉంది. వసుధ లేచి వెళ్ళి అతడి కోటు జేబులోని వ్యాలెట్ తీసి ఫోటోలు తండ్రి అన్నలకు చూపింది. నాదంతా దురదృష్టపు బ్రతుకులేండి. ఆమె చిన్ననాడే పోవటం వల్ల వాడంటే నాకు అమితమైన ప్రేమ. ఏం లాభం, ఏనాడు దగ్గరుండను. చూడండి ఎలా రాస్తాడో, తను వస్తాట ఇండియాకు అంటూ ప్యాంటు జేబులో నుంచి తీసిన ఒక కాగితం అందించాడు. పెద్ద పెద్ద ఇంగ్లీష్ అక్షరాలు. డాడీ, ఐ టు వాంట్ టు కమ్. ఐ వాంట్ టు రైడ్ ఎన్ ఎలిఫెంట్. ఐ వాంట్ టు సీ మై న్యూ మమ్మీ అని రాసుంది. అది ఉత్తుత్తి ఉత్తరం కాదు. దాన్ని అతడు సృష్టించి ఉండడు. ఆ కాగితమే చెబుతోంది. ఆ రకం పెన్నే చెబుతోంది. వాడికి స్టాంపులు కావాలట. వసుధా, ఇకపై నీ అడ్రస్ ఇచ్చేస్తాను, నీకే రాసుకుంటాడు. ఈ మధ్య విపరీతంగా జలుబు చేసిందట. మా అమ్మకు చాలా భయం. వాణ్ణి మరీ సుకుమారంగా పెంచింది. ఆమెనేమీ అనలేం. తల్లి లేదని ఒకవైపు, నేను దూరంగా ఉన్నానని ముద్దు చేస్తుంది. నాన్నగారి పేరేమిటి డాక్టర్ గారు? అరే, నన్ను రాజేంద్ర అని పిలవండి. మీరు నన్ను మన్నించటమేమిటి? నాన్నగారు ఎంబసీలో పనిచేస్తారు, రాజారాం గారు అని వివరాలు చెప్పాడు. దాన్ని బట్టి వీళ్ళు తేల్చుకున్నదొక్కటి, భిన్న కులస్తులు, వాళ్ళు చాలా ధనవంతులు. తెలుసుకున్న ఈ విషయాలు వాళ్ళ వివాహాన్ని ఎలాగూ ఆపలేవు. మీ బంధువులంతా ఎక్కడున్నారు? అందరికీ తెలియపరిచారా? దగ్గర వాళ్ళు అంటే ఒక పిన్ని ఇంగ్లాండ్లో ఉంది, మరో పినతండ్రి స్టేట్స్లోనే ఉన్నారు. మిగతా వాళ్ళంతా దూరపు బంధువులే. కొద్దిగా మా గురించిన శ్రద్ధాసక్తులు కలిగిన వారు అంటే మా పినతాతగారు, మా అమ్మమ్మగారు పోయిన సంవత్సరంలో పోయారు. వాళ్ళిద్దరూ కూడా మా ఇంట్లో న్యూయార్క్లో ఉండేవాళ్ళు. కొంతమంది కృష్ణా జిల్లాలో ఉన్నారట. ఏమో, వెళ్ళక ముందు ఒక నెల సెలవు పెట్టి అందరినీ చూసి రావాలి. వసుధ సవరించింది. అంటే టైం ఉంటే. దట్స్ రైట్ అంటూ నవ్వాడు. నా గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుందా? అడగండి, ఏం సంకోచించకండి అన్నాడు ఎంతో సీరియస్గా. ఇదే అదననుకొని వసుధ అంది. నా గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుందా? రాజేంద్ర ఆలోచించాడు. ఎన్నో. వసుధ చక్కని కనుబొమలు ఆశ్చర్యార్థకాన్ని సూచించాయి. అతను నవ్వాడు. అవును, మీ నాన్నగారి పేరు తెలీదు, మీ అన్నల పేర్లు, వారికి పెళ్ళైందా, పాపలున్నారా, మీ తల్లిగారి పేరేమిటి, నీలాగే ఉంటారా, ఎప్పుడొస్తారు, మనం పెళ్ళెప్పుడు చేసుకోవాలి, ఇంకా అంటూ ఆపు చేశాడు. అంతే కదా అన్నట్లు వసుధ అన్నగారు అన్నీ చెప్పారు. అతడు అన్నీ విని కొంచెంసేపు వసుధ వంక తదేక దృష్టితో చూశారు. ఈ పెళ్ళికి నేనేమీ సిద్ధం చేయలేను, ఏం సిద్ధం చేసుకోవాలో కూడా తెలీదు. మనకు ఎన్నో మర్యాదలు జరిపించే అలవాట్లున్నాయి కదూ. ఇదిగోండి అంటూ సంతకం పెట్టిన చెక్ అందించి, వసుధ, నువ్వేమేం నగలు కొనుక్కుంటావో కొనుక్కో, నా దగ్గర 20,000 మాత్రం ఉన్నాయి. మీ నాన్నగారి పేరునివ్వనా, లేక మీ అన్నగారి పేరా? ఆ ఖాళీ స్థలంలో మీ అంచనాను బట్టి అంకెలు వేసుకోండి. అందరికీ గుడ్డలు కొనండి. అంతకన్నా మనం ఏమీ చెయ్యలేం. వీలైతే సాయంత్రం ఓ మారొస్తాను అని నమస్కరించి కళ్ళద్దాలు పెట్టేసుకున్నాడు. ఆ దెబ్బతో అతడు సర్జన్ రాజేంద్ర అయిపోయాడు. అతన్ని మధ్యలో ఆటంకపరచడం చాలా కష్టం, తప్పు కూడాను. ముగ్గురు లేచి యువతలకొచ్చారు. ఏమిటో అదంతా ఒక కలగా ఉంది. చేతిలో చెక్కు, అందులో 20,000 రాయొచ్చు, లేదా 1,000 రాయొచ్చు. ఇతడేమీ లెక్క పత్రాలు అడిగేలా లేడు. ఎంతైనా రాసుకోవచ్చు. కానీ ఏ ఒక్కరికి ఆ దురాలోచన రాలేదు. నువ్వేమైనా నగలు కొనుక్కోమ్మా, లేకపోతే బాధపడతాడు. అంత పెద్ద డాక్టర్ పెళ్ళానివి కాబోతూ బోసిమెడతో చెవులతో ఉండటమేమిటి అన్నాడు తండ్రి. ఆ సాయంత్రం వారిని తనింటికి తీసుకెళ్లాడు. కాసేపు అవి ఇవి మాట్లాడుకున్నారు.
తండ్రి అన్న తోటలో కూర్చున్నారు. వసుధ రాజేంద్రతో లోపలికెళ్ళింది. అమాంతంగా ఆమెను కౌగిలించుకున్నాడు. నువ్వెంతో అందంగా ఉన్నావు వసు. ఆ దుద్దులు నీ అందానికి మెరుగులు దిద్దాయి. అతడి కళ్ళల్లోకి ఆనంద పారవస్యంతో చూస్తూ మీరు గమనించరేమో అనుకున్నాను. వేరే విషయాలేమో గాని నిన్ను చూడని క్షణం లేదు. నువ్వు ప్రత్యక్షంగా ఉంటేనే నిన్ను చూస్తున్నాను అనుకోకు. ఈ కళ్ళల్లో, ఈ కనురెప్పల్లో నిన్ను భద్రపరుచుకున్నాను. ఆమె మైమరిచింది. జవాబుగా ఎర్రని పెదవులను మెల్లగా అందించి కళ్ళు మూసుకుంది. అతడామెను తన హృదయంలో ఇముడ్చుకున్నాడు. మరునాడు తల్లి చిన్నన్న వచ్చారు. నళినికి సంతోషం, దుఃఖం. వారి సమక్షంలో, తన స్నేహితుల సమక్షంలో వివాహం జరిగిపోయింది. తళతళలాడే పుస్తెలు ఆమెలో ఇతర భావాలేమీ రేపలేదు. వారి వైవాహిక జీవితం సుఖప్రదం కావాలని కోరుతూ ఆశీర్వాదాలు పంపిన స్నేహితులు కోకొల్లలు. వారింటికి రాగానే తోటి డాక్టర్లు సర్ప్రైజ్ పార్టీ ఇచ్చారు. ఎవరేమనుకుంటే ఏంలే అన్నట్లు వచ్చిన వాళ్ళంతా ప్రయాణమై వెళ్ళిపోయారు. అల్లుడు పెద్ద డాక్టర్, సంస్కారవంతుడు, ధనవంతుడు. అంతకన్నా ఏం కావాలి? ఒకరికి భయపడవలసిన అవసరం వారికి లేదు. వారింట్లో ఆడపిల్లలు లేరు. ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళు. వారికి పెళ్లి చేయవలసిన సమయం వచ్చినప్పుడు కాలం ఎంతగానో మారిపోయి ఉంటుంది. పాత నీటిని కొత్త నీరొచ్చి ఆక్రమించినట్టే కొత్త సమాజానికి పాతది లొంగిపోక తప్పదు. తమ ఉన్నత ఆశయాలను తామెన్నటికీ మర్చిపోకూడదు. అల్లుడు కూతురు స్టేషన్కి వెళ్లారు. ఏం చెప్పాలో ఎవ్వరికీ ఏమీ తోచలేదు. వీలు చూసుకొని ఒకసారి రండి అని ఆహ్వానించారు అందరూ, ముఖ్యంగా తండ్రి. తప్పకుండా వస్తాం అన్నాడు రాజేంద్ర. వీలు సమయం ఉంటేనే అంది భర్త వైపు చూసి చిరునవ్వు చిందిస్తూ. అవునవునంటూ నవ్వాడు రాజేంద్ర. ఆ సాయంత్రమే వసుధ హాస్టల్ విడిచిపెట్టింది. నళినికి ఈ ఎడబాటు సహింపరానిది అయింది. ఎంతో దుఃఖంతో, బాధాభరిత హృదయంతో ఆమెను సాగనంపింది. భర్త వెంట వెళ్తున్న వసుధను చూసి వసుధ అదృష్టవంతురాలనుకుని ఆనందించింది. వారి క్షేమాన్ని సదా కాంక్షించే వారిలో తానొకతే. వారిద్దరినీ తాను ఏనాటికి మర్చిపోలేదు. తెలతెలవారుతుండగా వసుధకు మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూసింది. పక్కలో రాజేంద్ర లేడు. కాస్త సిగ్గుపడింది. అయినా వెంటనే లేవాలనిపించలేదు. అలా కళ్ళు మూసుకుంది. ఆనంద పారవస్యంతో తలగడ నిమిరింది. టేబుల్ మీద ఉన్న పూలకుండీ నుంచి చక్కని సువాసన అల్లనల్లన తేలొస్తోంది. జీవితమే మారిపోయింది. ఏదో వెలితి అసంపూర్ణంగా ఉన్నట్లున్న భావన ఈనాడు లేదు. పరిపూర్ణత చెందినట్లు అనిర్వచనీయమైన తృప్తి తన హృదయాన్ని ఆవరించింది. పరీక్షలకు భయపడటం లేదు. భవిష్యత్తు ఎలా రూపొందుతుందో అన్న ఆతృత లేదు. ఇటువంటి భావన తనలో పటిష్టమవుతే ఆమెకు అంతులేని ఆనందమే కలిగింది. ఏదో తలంపుతో అరుణరాగరంజితమైన చెక్కిళ్లను మృదువుగా రాజేంద్ర తాకుతుంటే కళ్ళు తెరిచి నవ్వింది. జవాబుగా ఆమెను అక్కున చేర్చుకుని గొణిగాడు. దిస్ ఈజ్ హ్యాపీనెస్. ఇద్దరూ కాఫీ టిఫిన్ తిని బయలుదేరారు. ఆమెను వదిలి వెళ్ళాక ముందన్నాడు, సాయంత్రం నా రూమ్కి రా, కలిసి వెళ్దాం. సరేనని ఆమె తన పని మీద వెళ్ళిపోయింది. మ్యాట్రన్ ఎదురొచ్చి హలో మిసెస్ రాజేంద్ర అని పలకరించగానే వసుధకు తన కొత్త బిరుదు జ్ఞాపకం వచ్చింది. అదొక ఆనందం. ఆ వేళ కనబడిన వారంతా అలాగే సంబోధించారు. సాయంత్రం 5 గంటలకు అలసిపోయి రాజేంద్ర దగ్గరకు వెళ్ళింది. అతడు హలో అని తన పనిలో మునిగిపోయాడు. కాఫీ పాట్ ప్లగ్గించేసి కాఫీ చేసి అందించి తాను తాగింది. 6:30కు గాని అతనికి వెళ్లాలని గుర్తుకు రాలేదు. ఇల్లు చేరగానే క్షమాపణ చెప్పుకున్నాడు. వసు, నీకర్థం కాగలదు, సహించగలవు. నా పనేమో, నా రీసెర్చ్ ఏమో, నేనేమో నిన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాను అనుకోకు. టైం లేదు అంతే. నీకు తెలుసు. వసుధకు జాలేసింది. అవును, తనకు తెలుసు అతడిదెంత బిజీ లైఫో. నాకు తెలుసు. నేను సహిస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. నాకు కూడా టైం లేదంటూ నవ్వింది. ఆ హామీకి అతడు పొంగిపోయాడు. భోజనాలు కాగానే ఓ అరగంట పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత టేబుల్ ముందు కూర్చుని ఎవరి పుస్తకాలలో వాళ్ళు తలదూర్చారు. ఆమె కన్నా ముందుగా అతడు పక్క చేరాడు. వసుధ చదువు ఆఫ్ చేసి లైట్ ఆర్పేసి వెళ్లేసరికి రాజేంద్ర గాఢ నిద్రలో ఉన్నాడు. ఆమె బెడ్ లైట్ వెలుతురులో అతడి వైపు నిశ్చలంగా చూసింది. నిశ్చింతగా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. మెల్లగా దుప్పటి సవరించి తాను పడుకున్నది. వెంటనే నిద్రాదేవి ఆమెకు జోలపాట పాడింది. ప్రథమంలో వసుధకు బాధగానే ఉండేది. తాను ఎంత సముదాయించుకున్నా రాజేంద్ర తనను నిర్లక్ష్యం చేస్తున్నట్లు భావించి కిన్నురాలయ్యేది. అస్తమానం అతడు తన పనిలో నిమగ్నమై ఉండేవాడు. కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేయాలని ఎంతో శ్రమ పడుతున్నాడు. కానీ తగిన సమయం దొరకలేదు. తెల్లవారి కలిసి వెళ్ళటం, సాయంత్రాలు కలిసి రావడం, అంతకు తప్ప వారిద్దరూ సన్నిహితంగా ఏకాంతంగా ఉండవలసిన క్షణాలే లేనట్లున్నాయి. తన అలసటను, తన హాస్పిటల్ జీవితాన్ని అతని సమక్షంలో మర్చిపోవాలని, అతని కౌగిలిలో ఎనలేని అలౌకిక ఆనందం అనుభవించాలన్న కాంక్షతో ఇల్లు చేరిన వసుధకు అదంతా మిథ్య అయిపోయింది.
కానీ తను నేరం మోపకూడదు. స్వల్ప కార్యాలలో, చిన్న మాటలో అతడు ఆమెనెంతగా ప్రేమిస్తున్నది తెలిసిపోయేది. ఓ చిన్న పువ్వు ఆమె సిగలో పెట్టి మురిసిపోయేవాడు. ఒక చిన్న పర్ఫ్యూమ్ బ్యాటిలే, ఒక చిన్న బహుమతి, ఒక చిన్న మాట. నువ్వెంతో అందంగా ఉన్నావు, ఈ చీర నీకెంతో ఒప్పింది, అచ్చమైన డాక్టర్లా ఉన్నావు, ఈ పర్ఫ్యూమ్ నాకెంతో ఇష్టం, టిఫిన్ చాలా బాగా చేసావు అని మెచ్చుకుంటే ఆమెకెంతో ఆనందంగా ఉంటుంది. అయినా ఎన్నో కోరికలు అలాగే ఉండిపోయాయి. బహుశా ఇక అవి నెరవేరవు, లేదా ఆ సరదాలకు మించిన వయసు వచ్చేసిందేమో. వసుధకు నవ్వొచ్చింది. తాము ముసలివాళ్లు మాత్రం కాదు, ఈ ఆలోచన తోచినందుకే సిగ్గుపడింది. ఇంకా నయం, తన పరిస్థితి 1000 రెట్లు మెరుగే. ఆ మహాపురుషుల జీవిత గాథలను చదివింది. ప్రతి మహావ్యక్తి వెనక అతడి తల్లి లేదా భార్య ఉండి అతడికి అదృశ్య శక్తినిస్తూ ఉంటారు. ఎడిసన్ గుర్తుకొచ్చింది. పెళ్లినాడు భార్య అంటే వధువు చర్చిలో ఉండి అతడి కోసం కనిపెట్టుకుందట. వచ్చిన బంధుమిత్రులంతా వరుడి కోసం కాచుకొని కూర్చున్నారు. అతడు పరారైపోయాడేమోనన్న అనుమానం వారికి కలగకపోలేదు. కొన్ని గంటల తర్వాత ఎడిసన్కి ఆ రోజు తన పెళ్లను గుర్తుకొచ్చి పరుగుల మీద చర్చికి వెళ్ళి ఆమెను పెళ్లాడాడు. అయితేనేం, వారి దాంపత్య జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. అతడి పరధ్యానాన్ని, వింత ప్రవర్తనను ఆమె సానుభూతితో అర్థం చేసుకునేది. అతడు నిద్రలేచినవాడు లేచినట్లే ల్యాబొరేటరీకి వెళ్తాడని, సూటు టై మర్చిపోతాడని, ల్యాబొరేటరీ తాళాలు దాచేదట. ఏది మర్చినా తాళాలు మాత్రం మరవడు. ఎక్కడ పెట్టావు అని తప్పక ఆమెను లేపుతాడు. ఆమె వెంటనే లేచి అతడికి కావలసిన దుస్తులిచ్చి నీట్గా తయారు చేసి పంపేదట. రాజేంద్ర తన భర్త ఎడిసన్ అంతటి సైంటిస్ట్ కాకపోవచ్చు, అంత గొప్ప ఇన్వెంటర్ కాకపోవచ్చు, కానీ స్వల్ప విషయాల్లో అతడికి చేదోడు వాదోడుగా ఉండవచ్చు. రాజేంద్ర తనకున్న పరిమిత జ్ఞానంలో ఏదో నూతన విధానాన్ని కనుగొనవలెనన్న ప్రయత్నం ప్రశంసనీయమైనదే. అతన్ని ప్రోత్సహించటమే తన విధి. అంతేగాని భర్తగా అతడి నుంచి ఆమె మరేమీ ఆశించకూడదు. ఆమె కోసం అతడెంత సమయం వ్యయం చేసినా అది అతడి ఇచ్ఛానుసారంగా కావాల్సిందే గాని తనకై తాను దాన్ని తీసుకోదు. ఆఖరుసారి ఈ నిర్ధారణ చేసుకున్న తర్వాత హృదయం తేలికపడింది. మరింకా ఎన్నడూ ఆమెని ఈ విధమైన బాధ పీడించలేదు. ఆ తలంపే ఆమె హృదయంలోంచి తుడిచిపెట్టుకుపోయింది. హృదయం తేలికపడింది. రిటర్న్ పరీక్షలు అయిపోయాయి. ఓరల్ అవుతోంది. కొందరివి అయిపోయాయి. ఆ రోజు నళిని తన ఆఖరి ఓరల్ పరీక్ష ముగించి బాగా ఆన్సర్ చేసిన గుర్తుగా మహా సంతోషంతో హాస్టల్లో అడుగుపెట్టింది. కనబడిన వాళ్ళంతా ఎలా చేశావు అని ప్రశ్నిస్తుంటే పర్వాలేదు, సుమారుగా చేశానంటూ వచ్చి గెస్ట్ రూమ్ కేసు చూసింది. ఎందుకంటే మెట్ల మీద సూట్ కేసు ఉంది. ఎవరా అన్న కుతూహలాన్ని ఆపుకోలేక తొంగి చూసింది. ఆ కూర్చున్న వ్యక్తిని చూసి నివ్వెరపోయింది. ఆ వ్యక్తిని తను చూసింది. గుర్తుకు రావటానికి ఎంతోసేపు పట్టలేదు. ఆ రోజు దాదాపు 2 ఏళ్లకు ముందర ఇతడే వసుధ కోసం వచ్చాడు. ఆనాటి వరుడు, పెళ్లి చేసుకోవటానికి భయపడిన పెళ్లి కొడుకు. అయినా ఎందుకు వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడో? కొంపదీసి వసుధ కోసం కాదు కదా. వసుధ కోసం ఎందుకు వచ్చాడు? దీనికి జవాబు స్ఫురించగానే కిన్నురాలైంది. ఎందుకైనా మంచిదని గబగబా లోపలికెళ్ళింది. ఎవరి కోసం వచ్చారండి? కబురు పంపారా? అంది అతి మామూలుగా. లేదండి, ఇప్పుడే ఇలా వచ్చి కూర్చున్నాను, మీరొచ్చారు. దయచేసి మిస్ వసుధ గారికి కబురు పెడతారా? రామారావు నా పేరు. అవును, ఇతగాడు వసుధ కోసమే వచ్చాడనుకుంటూ కబురు అందించడానికి మారుగా మరో కుర్చీ లాక్కొని అతడు ఎదురుగా కూర్చుంది. సంభాషణ ఎలా ప్రారంభించాలో మననం చేస్తోంది. ఆమె వైపు వింతగా చూస్తూ కూర్చున్నాడు. వసుధకు కబురు పంపమంటే ఇలా కూర్చుందేమిటి? చెవుడా? లేక వసుధ పరీక్షలు రాశాక వెళ్ళిపోయిందా? నళిని అడిగింది. ఎక్కడి నుంచి వచ్చారు? మెడ్రాస్ నుంచి. ఓ, మీరెవరో కానీ ఆమె ఇక్కడ లేదిప్పుడు, మీకు తెలియదా? అంది. లేదండి, పోయిన సంవత్సరం వారి అన్నగారిని కలిశాను. ఆమె ఎక్కడుంది? ఏకవచన ప్రయోగం విని నళినికి నవ్వొచ్చింది. అయినా కనబడినీయలేదు. చెప్పటమా, కాస్త ఏడిపిద్దామా అని ఆలోచించి పోనీలే పాపమనుకుని అంది. ఆమెప్పుడు మిస్ కాదు. నిర్ఘాంతపోయాడు. మనిషి అంతగా ఆశ్చర్యపడటం తానెన్నడూ చూడలేదు. ఆ ముఖంలో ఆశ్చర్యమే కాదు, అనిర్వచనీయమైన బాధ, ఏదో పోగొట్టుకున్న భావన ప్రతిఫలిస్తుంటే నళిని రవ్వంత జాలిపడింది. వసుధకు పెళ్ళై 4 నెలలైంది అంది అతన్ని గమనిస్తూ. ఎవరిని చేసుకుంది? అదోలా అడిగాడు. నన్ను విడిచి ఎవడినో వెధవను చేసుకుని ఉండాలి అన్న ధోరణి కనబడింది నళినికి. అప్రయత్నంగానే ఆమె కనుబొమ్మలు చిట్లించింది. ఆయన మా ప్రొఫెసర్ సర్జన్ రాజేంద్ర. ఓ, ఏ ఊరి వాడేమిటి? అతి చులకన చేస్తున్నవాడిలా అడిగాడు. న్యూయార్క్ అంది అని పెదవులు బిగించి కూర్చుంది. ఎన్నో విషయాలు తెలుసుకోవాలన్న ఆత్రం ఈ మాట కనబరుస్తూ అడిగాడు. అతని ప్రశ్నలకు సమాధానం చెప్పింది. జవాబులు బట్టి
అతడికి తేటతెల్లమైన విషయం ఒక్కటి, వసుధకు తగిన వరుడు దొరికాడు. తన హృదయం ఈ విషయంలో రాజీ పడకపోయినా తెలుసుకున్న సత్యం అతన్ని ప్రాజ్ఞుణ్ణి చేసింది. తను పిరికివాడు, చేతకానివాడు. అరచేతిలో ఉన్న ముత్యాన్ని జారవిడ్చుకున్నాడు. అయినా తనకింత అహంకారం దేనికి? ఆమెను భార్యగా స్వీకరించాలన్న గాఢమైన కోర్కెను క్రియారూపంలో పెడుతూ అప్పుడప్పుడు వచ్చి ఆమెను చూసి వెళ్తుండవచ్చునే. తాను ఆనాటి రామారావు కాడని నిరూపించుకోవచ్చునే. మెల్లగా అనునయంతో చెప్పి తన అసక్తతకు సిగ్గుపడి అది గతమని నమ్మించి ఆమెకు నాపై మనసు కలిగేటట్లు చేసుకోవచ్చునే. ఏనాడో 15 నిమిషాలు ఆమె పక్క పీట మీద కూర్చున్నంత మాత్రాన ఆమె మీద తనకు అన్ని హక్కులు ఉన్నాయని తను విశ్వసించడమేమిటి? నన్నుగాక వేరొకణ్ణి ఎలా చేసుకోగలదు అని తనెందుకు అనుకోవాలి? అసలు ఎవడు ముందుకొస్తాడు? నేను తప్ప ఆమెను ఎవరు చేసుకోవటానికి ఇష్టపడతాడు అని తను స్వజాతిని చులకన చేయటంలో ఎంత పొరపడ్డాడు. ఇప్పుడు సరిగ్గా ఆలోచిస్తే ఆమె మీద తనకేం హక్కుంది? తనొక పరాయివాడు. రాజేంద్రను అసహించుకోవటం ఎంత అవివేకం! తనకు దొరకని అమూల్యమైన వస్తువు మరొకరి పరమైతే మానవుడు ఎంత అసూయపడతాడో అంత అసూయపడుతున్నాడు రామారావు. అతని ముఖ కవళికల్లోని చీకటి రేఖలను గమనించిన నళినికి జాలి వేసింది, కోపం కూడా వచ్చింది. ఆమె మీకోసం నిరీక్షిస్తూ కూర్చుంటుందనుకున్నారా? అంది వేళాకోళంగా. దానికి జవాబుగా అతడు తలూపాడు. నళినికి ఆశ్చర్యం వేసింది. తమాషాగా అతన్ని ఎగతాళి చెయ్యాలని అడిగింది కానీ దానికంత సీరియస్గా జవాబు చెప్తాడనుకోలేదు. చూడండి, ఇది స్వవిషయం, అయినా జోక్యం కలిగించుకుంటున్నాను. ఎందుకంటే వసుధ నేను ప్రాణ స్నేహితులం. ఆమె మీకోసం ఆగుతుందని ఏ కారణాల వల్ల నమ్మారు? అంది కుతూహలంగా. అతడు ఆమె వైపు చూడటం లేదు. చేతివేళ్లు ఒకదానిలో ఒకటి పోనిస్తూ అన్నాడు. ఏ కారణాలు లేవు ఫలానా అని చెప్పటానికి. ఆమె వివాహం ఆడదలిస్తే 5th ఇయర్ పూర్తయిన తర్వాతనే కదా, అందుకని వచ్చాను. 2 ఏళ్ల క్రితం కలిసినప్పుడు నేను చేసుకొని పో అనలేదు. తన లక్ష్యం ఒక్కటే అని, అది డాక్టర్ అవటమేనని అంది. అంతేకాదు, మీరు ఆమె ప్రాణ స్నేహితులు కాబట్టి అన్ని విషయాలు చెప్పే ఉంటుంది. పీటల మీద నుంచి లేచిపోయాను. ఆనాడు అదొక బలహీనత. కానీ ఈనాడు కూడా నాలాంటి వారు 100కి 99 మంది ఉంటారు. వాళ్లకు నాకు ఒక్కటే భేదం. పీట మీద కూర్చోకముందే తండ్రి తల్లి మాట జవదాటని దద్దమ్మలు, కట్నం, కానుక, వస్తువాహనాది సమస్యలన్నింటినీ నాన్నగారికి వదిలేసి కొన్నిసార్లు పిల్ల నచ్చినా ఇవన్నీ కుదరనందున ఆ పిల్లను వదులుకోవటానికి సంకోచించరు. కొన్నిసార్లు అసలు పిల్ల నచ్చకపోయినా మిగతావన్నీ కలిసొస్తే ఠక్కున పెళ్లాడటానికి వెనుదీయరు. చాలా పొసెసివ్గా వచ్చి కూర్చొని తాళి కడతారు. నేను మరొక పాలు అతిగా ప్రవర్తించాను, అంతే. వివాహం అనేది వ్యక్తిగత విషయమని, ఇద్దరు స్త్రీ పురుషులు ఇష్టపడితే, ముఖ్యంగా వారి మనసులు కలిస్తే వారిద్దరే పెళ్లి పెద్దలు కావాలి. మిగతా వారంతా వారి శుభాన్ని కాంక్షించే ఆప్తులుగా వచ్చి శుభకార్యం జరిపించి వెళ్ళాలి. పెళ్లి చేసుకునేది ఇద్దరు, పిల్లని తీసుకెళ్లేది పిల్లవాడు. అదొక పవిత్రమైన బంధం. కానీ ఇదెంత విడ్డూరం! పెళ్లి జరిపించి కూతుర్ని వదులుకుని అల్లుణ్ణి అతడి పరివారాన్ని మెప్పించి పురుళ్ళు పోసి ఎన్నో మారాయి. ఎన్నో పద్ధతుల్లో మార్పు వస్తుంది. మన రాజ్యాంగ విధానాన్నే మార్చేస్తున్నారు. మన వివాహ పద్ధతులను కూడా మార్చి రాయాలి. నేను ఆనాడు చేసిన పనికి ఎంతో సిగ్గుపడుతున్నాను. నా అవివేకాన్ని నిందించుకొని క్షణం లేదు. మన దేశంలోని కొడుకులను తల్లిదండ్రులు పెంచే విధానమే ఇది. మామగారంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న చెక్బుక్ అన్నమాట. కావలసినప్పుడు డ్రా చేసుకోవచ్చు. ఈ దురలవాటు మా రక్తంలో జీర్ణించుకుపోయిన ఈ జబ్బు ఎలా రహితమైపోతుందో నళిని ఆశ్చర్యంగా విన్నది. అతడింకా వేళ్లను నలుముకుంటూనే ఉన్నాడు. కథ కొనసాగుతుంది.